నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని కొత్తపల్లిలో ఎక్స్ప్రెస్ బస్సులు నిలపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మాజీ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు ఇచ్చినా అమలు కాలేదని బీజేపీ నాయకుడు వాసాల రమేష్ అన్నారు. బస్సులు ఆగకపోవడంతో మహిళలు, ఉద్యోగులు, గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి కొత్తపల్లిలో ఎక్స్ప్రెస్ బస్సులకు స్టాప్ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లను పురస్కరించుకొని మరి కొత్తపల్లిలోని 18వ డివిజన్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్న నేను మరి ప్రచారం కోసము ప్రజల వద్దకి, ఓటర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు అనేక రకాలుగా అనేక సమస్యలు వినియోగించుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్సు కొత్తపల్లిలో ఎక్స్ప్రెస్ హాల్టింగ్ లేదు. మరి ప్రభుత్వం ఆదేశించినప్పటికీ, కార్పొరేషన్ ఆర్ఎం గారు, కరీంనగర్ ఆర్ఎం గారు ఆదేశించినప్పటికీ మరి బస్సు ఆగడం లేదు ఇక్కడ. దానివల్ల మాకు చాలా ఇబ్బందులు ఎదురుతూ ఉన్నాయని ప్రతి సమావేశంలో, ప్రతి కారణం దగ్గర మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా నేను గౌరవ రవాణా శాఖ మంత్రులు గారిని కోరేది ఏంటి అంటే, పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రులుగా ఉన్నారు. వారు గతంలో మేము కొత్తపల్లిలో మహిళలకి, మరి ముఖ్యంగా పురుషులకి కూడా, ప్రయాణికులు, ఈ కొత్తపల్లి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో మరి ఇతర ప్రాంతాలకు, వరంగల్కి కానీ, హైదరాబాద్కి కానీ, నిజామాబాద్ లాంటి పట్టణాలకు కానీ మరి తమ తమ అవసరాల కోసం పోయి వచ్చేటప్పుడు ఇక్కడ ఎక్స్ప్రెస్ బస్ హాల్టింగ్ కావాలని కోరుకున్నారు. కాబట్టి మేము గతంలో మరి గౌరవ మంత్రి గారికి ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది. మరి మంత్రి గారు ఆ వినతి పత్రానికి స్పందించి తక్షణమే ఇక్కడ బస్సు ఆపించవలసిందిగా, ఎక్స్ప్రెస్ హాల్ట్ పెట్టవలసిందిగా సంబంధిత తన శాఖ, రవాణా శాఖ అధికారులకి ఆదేశాలు జారీ చేస్తే మరి ఇక్కడ ఆర్ఎం గారు, కరీంనగర్ ఆర్ఎం గారు మాత్రం ఒక లెటర్ ఇచ్చినారు. ఇది 5/5/2025లో ఒక లెటర్ ఇచ్చినారు కరీంనగర్ ఆర్ఎం గారు. ఇది మా కరీంనగర్ రీజనల్ పరిధి లోపల ఉన్న ప్రతి బస్సు కూడా మరి ఇక్కడ ఎక్స్ప్రెస్ హాల్టింగ్ కొత్తపల్లిలో జరగాలని వారు ఆదేశం ఇచ్చినారు. కానీ కరీంనగర్ రీజన్ పరిధిలో ఇప్పుడు కరీంనగర్ 2 డిపో, హుజరాబాద్ డిపో, జగిత్యాల డిపో, కోరుట్ల డిపో, మెట్టిపల్లి డిపో, ఈ 5 డిపోల బస్సుల కోసం వాళ్ళ ఆర్ఎం గారు తన పరిధిలో ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఇక్కడ ఈ బస్సులు హాల్ట్ చేయాలని వాళ్ళ ఆదేశాలు ఈ రకంగా జారీ చేసినప్పటికీ మరి దీన్ని బస్సు డ్రైవర్లు, కండక్టర్లు ఎవరు కూడా పాటించడం లేదు. అందువల్ల చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఉత్తర్వులు నామమాత్రం అయిపోయినాయి. దీని ఉత్తర్వులో కూడా బలం లేకుండా అయిపోయింది. దీని విషయంగా అనేక మార్లు మేము మీరు ఉత్తరం ఇచ్చిన తర్వాత కూడా, ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా ఈ బస్సులు ఎందుకు ఆగడం లేదు అని మేము ప్రశ్నిస్తే, మాకి ఇన్స్ట్రక్షన్స్ లేవు, 141Dలో మెన్షన్ చేసినప్పుడే మేము ఆపుతాము కానీ లేకుంటే ఆపడానికి వీలు లేదు అని ఆ బస్సు సిబ్బంది, డ్రైవర్ కానీ, కండక్టర్ కానీ చెప్తా ఉన్నారు. దానివల్ల అనేక రకాలుగా ఇబ్బంది జరుగుతూ ఉన్నాయి. ఈ నామమాత్ర ఉత్తర్వులు కాకుండా మేము ఈ సందర్భంగా కోరేది ఏంటంటే, వరంగల్ రీజన్ కానీ, తర్వాత నిజామాబాద్ రీజన్ కానీ ఈ కొత్తపల్లి మార్గం కూడా ఎక్స్ప్రెస్లు పోతూ ఉన్నాయి. వరంగల్ డిపో, వరంగల్ 1 డిపో, వరంగల్ 2 డిపో, హన్మకొండ డిపో, పర్కాల్ డిపో, ఇవి వరంగల్ రీజన్ పరిధిలోకి వస్తాయి. మరి నిజామాబాద్ డిపో, నిజామాబాద్ 1 డిపో, నిజామాబాద్ 2 డిపో, బాన్సువాడ, ఇది ఆర్ఎం నిజామాబాద్ కిందకి వస్తుంది, ఆర్టీసీ పరిధిలోకి వస్తుంది. మరి ఈ 2 డివిజన్ల బస్సులు ఎక్కువ నడుస్తూ ఉన్నాయి ఈ ప్రాంతం నుంచి, కరీంనగర్ చెందిన 5 డిపోలతో పాటు. మరి ఉత్తర్వులు ఇచ్చిన కరీంనగర్ రీజన్ బస్సులు ఆగడం లేదు. ఇంకా వీరిని అడిగితే మా ఐడి పరిధిలోకి వస్తాయి ఆర్ఎంలు, ఈడీ గారు ఆర్డర్ ఇస్తేనే మేము ఆపుతామని చెప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ సందర్భంగా గౌరవ రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారిని కోరేది ఏంటంటే, మీరు గతంలో మా వినతికి స్పందించి మీరు ఏదో ఒక ఆర్డర్ అధికారులకు ఇచ్చినప్పటికీ అధికారులు దాన్ని మరి ఇంప్లిమెంట్ చేయడం లేకపోవడం వల్ల ప్రయాణికులు అనేక రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు. ముఖ్యంగా మహిళలు అయితే ప్రతి వాడలో పోయినప్పుడు మాకు బస్సు సౌకర్యం వచ్చిందని చెప్తా ఉన్నారు, ఉత్తర్వులు చూపెడతా ఉన్నారు. కానీ ఊరికి మమ్మల్ని బుకాయిస్తూ ఉన్నారు, మమ్మల్ని ఏదో మభ్య పెడతా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి వారి ఆవేదనను తొలగించడానికి ఇప్పటికైనా కూడా తప్పకుండా మేము భారతీయ జనతా పార్టీ పక్షాన మిమ్మల్ని వేడుకునేది ఏంటంటే, మీరు తప్పకుండా ఇచ్చిన ఉత్తర్వులు సక్రమంగా అమలు జరిగేటట్టు చేయండి. కరీంనగర్ ఆర్ఎంతో పాటు మరి వరంగల్, నిజామాబాద్ ఆర్ఎంలో కూడా మరి ఈ ఉత్తర్వులు వర్తించేటట్టు ఈడీ గారితో మీరు ఉత్తర్వులు సంబంధిత ఆర్ఎంలకు, కరీంనగర్ ఆర్ఎం, నిజామాబాద్ ఆర్ఎం, వరంగల్ ఆర్ఎం ముగ్గురికి కూడా ఇస్తే మరి ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుంది, బాధలు తొలగిపోతాయి. మరి దాదాపు 5వ నెల 25వ సంవత్సరంలో కూడా ఇచ్చిన ఆర్డరు ఇప్పుడు దాదాపు 8-7 నెలలు
అయిపోతూ ఉన్నది. ఇప్పుడు ఫిబ్రవరి వస్తే మరి మళ్ళీ 5వ తారీఖు ఇప్పుడు వస్తే అవి 7 నెలలు, ఇవి 2 నెలలు, 9 నెలలు అయిపోయింది. 9 నెలల నుంచి ఉత్తర్వులు అమలు కావడం లేదు. అక్కడ రిక్వెస్ట్ స్టాంప్ బోర్డు కూడా మేము సొంత డబ్బులతో పెట్టుకోవడం జరిగింది. అక్కడ దాన్ని కూడా ఎవరు ఖాతాలో చేయడం లేదు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు ఇచ్చిన ఉత్తర్వులు కరీంనగర్ ఆర్ఎంకే వరకే పరిమితమై ఉన్నాయి కాబట్టి నిజామాబాద్ ఆర్ఎం కూడా మరి వరంగల్ ఆర్ఎం కూడా ఈ ఉత్తర్వులను వర్తింపజేసే విధంగా ఈడీ గారితో ఉత్తర్వులు ఇప్పించాలి. ప్రతి బస్సు ఎక్స్ప్రెస్ హాల్టింగ్ కొత్తపల్లి కాడ ఉండాలి, ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండాలి. తక్షణమే ఉత్తర్వులు అమల్లోకి వచ్చే విధంగా మీరు కృషి చేయాలి. లేని పక్షంలో ప్రయాణికుల పక్షాన మరి వారి కోరిక మేరకు మేము ఆందోళన కూడా చేసి ఈ కోరికను సాధించుకునే దిశగా మేము ప్రయత్నాలు ఉంటాయని గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం.